ఒక ఆయననేమో నేను ఎమ్మెల్యేను కదా అని చెప్పేసి నవీన్ యాదవ్ రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని నామినేషన్ చేస్తారు. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి నేర చరిత్ర కలిగిన ఆయన. నేర చరిత్ర కలిగిన అతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అంటే జూబ్లీహిల్స్లో ఇంకా నేరాలకు పాల్పడే విధంగా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి. ఇలా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల దాదాపు 20 మంది పైగానే రౌడీలు గుండాలు గత గవర్నమెంట్లో విచ్చలవిడిగా డబ్బులు 100 కోట్లు పెట్టుకొని ఇలా జూబ్లీహిల్స్ మీద మీరు ఎలక్షన్ కోసం వస్తుండ్రు కదా. ఈ 100 కోట్లు మీకు ఏ విధంగా వచ్చినాయి? మీరు రౌడీయిజం చేయలే, రాజకీయం చేయలే, మీరు ప్రజలను మభ్య పెట్టలే, మీరు ప్రజలకు ఇచ్చిన హామీ కాళేశ్వరం మీద మీరు చేసింది దాడి ఇది ఒక గుండాయిజం కాదా? ఇది ఒక రౌడీయిజం కాదా? దీన్ని ఎవరు అడగాలి? దీన్ని ప్రజలే అడుగుతారు. ఉలిక్కి పడొద్దు. ఆల్రెడీ మేము చెప్పినాం కదా, 14 తారీఖు ఏదైతే రిజల్ట్ ఉందో 14 తారీఖు కాంగ్రెస్ పార్టీ విజయం. నవీన్ గారు మంచి మెజారిటీతో గెలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా అసలు రౌడీయిజం అంటే మీకు ఏం తెలుసు భయ్? రౌడీయిజం గురించి మీరు రౌడీలు కాబట్టి ఈ రౌడీయిజం గురించి కులంకుశంగా మాట్లాడుతున్నారు.